వర్ధిల్లాలి ధర్మ టీచర్స్ యూనిటీ, వర్ధిల్లాలి ధర్మ టీచర్స్ యూనిటీ, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఐక్యత. పోరాడదాం పోరాడదాం విద్యారంగ సంక్షోభ నివారణలో చేరండి, చేర్పించండి. మెరుగైన విద్య కోసం తెలంగాణలో మెరుగైన విద్య కోసం DTUలో చేరండి, చేర్పించండి. భారత రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కుని, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఉపాధ్యాయుల విద్యా హక్కులని గౌరవ పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా నమస్కారం. జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, నా పేరు దామెర్ ఉపేందర్, ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. DTU అంటే ధర్మ టీచర్స్ యూనిటీ బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల కొరకు ఫూలే షావుజీ మహారాజ్ అంబేద్కర్ గార్ల స్ఫూర్తితోటి 2023వ సంవత్సరం జనవరి 3వ తేదీన బోధన్ పట్టణంలో చదువుల తల్లి, భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు వారి జన్మదినం రోజును పురస్కరించుకొని ఒక శిలాఫలకాన్ని వేసి ప్రారంభం చేయడం జరిగింది. అది జనవరి 7వ తారీఖు రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ సభతోటి దాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, 2.5 సంవత్సరాల ఈ సంఘం రాజీ లేకుండా ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేస్తూనే తెలంగాణలో రంగంలో నెలకొన్న సంక్షోభ నివారణ కొరకు మరియు మంచి చదువు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థుల కోసం అందించడం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం మిలాదుల్ నబీ మన సోదర ముస్లింల పండుగ సందర్భంగా జనరల్ హాలిడే ఉంది. ఆ రోజు మళ్ళీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చే ధర్మ టీచర్స్ యూనిటీ ప్రతినిధులు 1000 మందితోటి ఒక రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు జరుగుతుంది. దానికి సంబంధించిన కరపత్రాన్ని మా వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి 2 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకొని వారు అమూల్యమైన సేవలు అందించారు. అందులో పరికిపండ్ల వేణు సార్ గారు, అలాగే డాక్టర్ రాజ్ మహమ్మద్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వారి చేతుల మీదుగా, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్ చైర్మన్ ప్రొఫెసర్ చందా మల్లయ్య గారు, అలాగే ఎమ్మెల్సీ DTU నుంచే పోటీ చేసి కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్న మా గౌరవనీయులు, మా సలహాదారులు దామెర బాబురావు గారుల చేతుల మీదుగా ఈ 4 ఈ కరపత్రాన్ని ఆవిష్కరిస్తారు. ఈరోజు గుర్తింపు పొందిన సంఘాలన్నీ కూడా ఒక ప్రభుత్వం తాబేదారులుగా మారి ఉపాధ్యాయులకు వచ్చే DAలు కానీ PRC విషయంలో వారు నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. నిర్లక్ష్యం వారిలో రాజ్యం వెళ్తుంది. అలాగే ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న DAలు PRCలు మిగతా ఆర్థిక అంశాల పట్ల, ఈవెన్ రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయులు కూడా ఎదుర్కొన్న బకాయిల పట్ల కూడా ఉపాధ్యాయులు మౌనంగా రోధిస్తున్నారు. వారిలో చలనం లేదు. కాబట్టే ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర కార్యవర్గం ఫోర్ఫ్రంటల్గా ముందు వరుసలో ఉండే సైనికులుగా పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని మనవి చేస్తూ, ఈ 26న జరిగే రాష్ట్ర విద్యా సదస్సుకు వేలాదిగా ఉపాధ్యాయులు
సంఘాలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులంతా కూడా తరలి రావాలని దాన్ని విజయవంతం చేయాలని మేము దామెర ఉపేందర్ రాష్ట్ర కో కన్వీనర్గా పిలుపునిస్తున్నాం. ధర్మ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఆగస్టు 26వ తారీఖు నాడు మరి నిర్వహిస్తున్న విద్యా సదస్సుకు పిలుపునివ్వటానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరి విద్యా అభ్యున్నతి కోసం ఈ ధర్మ టీచర్స్ యూనియన్ కృషి చేస్తున్నది. దానిలో భాగంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు మరి దానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపైన చర్చానీయాంశం కావడానికి ఈ ధర్మ టీచర్స్ యూనియన్ వారు ఈ విద్యా సదస్సును ఏర్పాటు చేసి దీన్ని చర్చించడానికి పూనుకోవడం జరిగింది. మరి ప్రభుత్వాలు మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బడ్జెట్లో చాలా తక్కువ అమౌంట్ను కేటాయిస్తూ ఉన్నారు. దాదాపు మరి మనకు 7-8% మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఉన్నది. మరి దేశంలో చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మరి 4% 4 to 5 మధ్యలో మరి ఖర్చు చేస్తూ ఉన్నది. ఈ యొక్క విద్యా వ్యవస్థలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించినప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యి మరి మనకు సరైన నాణ్యమైన విద్యార్థులకు అందే అవకాశం ఉంటుంది. దీనిపైన అందరం కూడా చర్చించాల్సిన అవసరం ఉన్నది. మరి రేపు 26 నాడు జరిగే ఈ యొక్క మన సమావేశానికి వరంగల్ నుంచి అందరూ మేధావులు అందరూ కూడా మరి కదిలి రావాలని మేము కోరుతున్నాం. నా పేరు పరిక్పండ్ల వేణు, జాతీయ అవార్డు గ్రహీత. ధర్మ టీచర్స్ యూనిటీ వాళ్ళు బాగలింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే విద్యా మహాసదస్సు 26 ఆగస్టు నాడు జరగబోతుంది. ఒక మంచి ఆలోచనతో దేశంలో ప్రపంచంలో అందరూ కీర్తించే పూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ లాంటి ఆలోచన విధానంతో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఇంతకంటే గొప్ప అంశం ఏమీ లేదు. భారతదేశ వ్యాప్తంగా పూలే చేసిన సేవలు కానీ, ఎడ్యుకేషన్ పరంగా చేసిన సావిత్రిబాయి సేవలు కానీ, అదేవిధంగా సాహు మహారాజ్ 1902లోనే రిజర్వేషన్ కల్పించి ఉన్నత విద్య కోసం అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాడు. భారత రాజ్యాంగ చట్టంలో భాగంగా అంబేద్కర్ గారు ముందుకొచ్చి విద్యా వ్యవస్థ మీద అన్ని రకాల ప్రజలకు సమాన విద్య అందించడానికి ప్రయత్నం చేసిండు. ఈ ముగ్గురి ఆలోచనతో ఆశయాలతో ముందుకెళ్తున్న ధర్మ టీచర్ యూనియన్కు సంబంధించిన సమావేశానికి అందరు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రాజ్ మహమ్మద్.